డాక్టర్ సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షన్ పెయిన్ ఫిజిషియన్, ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట్. డయాబెటీస్ ఇస్ ఎ వెరీ కామన్ థింగ్. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు డయాబెటీస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో, ఇలా డయాబెటీస్‌తో సఫర్ అయ్యే వాళ్ళలో ఒక 30-40% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్‌కి న్యూరోపతి డెవలప్ అవుతుంది. అంటే డయాబెటిక్ న్యూరోపతి. న్యూరోపతి అంటే ఏంటి? ఈ లోపలున్న నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని న్యూరోపతి అంటాం. ప్రిడామినెంట్‌గా అంటే ఎక్కువ శాతము మన అరికాలుకి సప్లై చేసే నర్వ్స్ అంటే పెరోనియల్ అండ్ టిబియల్ నర్వ్స్ దెబ్బతిన్నప్పుడు మనకి తిమ్మిర్లు, మంటలు, సూదితో పొడిచినట్టు, మొద్దుబారటము, తర్వాత చెప్పులు జారిపోవడము, నడవాలన్నప్పుడు కష్టమవుతుంటది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ తిమ్మిర్లు, మంటలు, సూదితో పొడిచినందువల్ల రాత్రిపూట నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నిద్రలో బెడ్‌షీట్ కప్పుకున్నా కానీ బెడ్‌షీట్ ఎప్పుడైతే మన పాదంకి తగులుతుందో అప్పుడు కూడా మంటల్లో ఉంటాయి. ఆ మంటలకి వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు. నిద్ర బాగా డిస్టర్బ్ అవుతుంటుంది. ఆ తిమ్మిర్లు, మంటలు వల్ల సూదితో పొడవడం వల్ల వాళ్ళు బేర్ ఫుట్‌గా అంటే చెప్పులు లేకుండా ఇంట్లో నడవాలన్నా కష్టమవుతుంటది. ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి ఏమైతుందంటే నిద్ర డిస్టర్బ్ అవ్వడము, ఆ నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల షుగర్స్ పెరగడం వల్ల మళ్ళీ న్యూరోపతి డెవలప్ అవ్వడము, అది ఒక విషియస్ సైకిల్ అయిపోతుంది. వీటికి ఇంతకుముందు ఓన్లీ కొన్ని టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు ప్రీగాబాలిన్, గాబాపెంటిన్ అవి కొద్ది మేరకు హెల్ప్ చేస్తాయి గానీ దానివల్ల ఒక సొల్యూషన్ దొరకదు. సో, అలా సఫర్ అవుతూ చాలా కాలం నడుస్తుంటుంది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అల్ట్రాసౌండ్ గైడెడ్ పెరోనియల్ అండ్ టిబియల్ నర్వ్ బ్లాక్స్ అండ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ పెరోనియల్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా అంటే చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి అత్యాధునిక ఎక్విప్‌మెంట్ యూజ్ చేసి వీళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక దీర్ఘకాలిక పరిష్కారం. ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి జస్ట్ ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్. ఇవన్నీ ఎలా అల్ట్రాసౌండ్ తోటి ఆ నర్వ్స్‌ని ఐడెంటిఫై చేసి ఆ నర్వ్స్ దగ్గరికి మనం ఒక ఆర్ఎఫ్ నీడిల్ రేడియో ఫ్రీక్వెన్సీ నీడిల్ పెట్టి ఫస్ట్ అది కరెక్ట్ నర్వ్ దగ్గర ఉన్నామా అని ఐడెంటిఫై చేయడానికి మోటార్ టెస్టింగ్ చేసుకొని ఎప్పుడైతే మనం వీఆర్ ష్యూర్ అంటే ఒక నిర్ధారణకు వచ్చాక కరెక్ట్ నర్వ్ దగ్గరే ఉన్నామని నిర్ధారణకు వచ్చాక ఒక పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పంపించడం ద్వారా అండ్ దాని తర్వాత ఆ హైడ్రో డిసెక్షన్ అంటే ఆ చిన్న కొద్దిగా సలైన్ తోటి లోకల్ తోటి హైడ్రో డిసెక్షన్ చేయడం ద్వారా వీళ్ళకి ఒక మంచి పరిష్కారం. సో, ఇలా ఇంజెక్షన్ పద్ధతితో డే కేర్ సెంటర్‌లో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్, హాఫ్ అన్ అవర్ రెస్ట్ మళ్ళీ పేషెంట్ వెళ్ళిపోవచ్చు. సో, ఇలా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఇలా ఎంతో కాలంగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి పరిష్కారం మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.